హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఈరోజు రెసిపీ ఏంటంటే పూరీ విత్ వడ కర్రీ అండి. ఈ రెసిపీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే ఈ రెసిపీని ఈరోజు సింపుల్గా ఎలా చేసుకోవాలైతే ఈ వీడియోలో అయితే మనం చూసేస్తామండి. నేనైతే ఇక్కడ 1/2 kg గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్లో అయితే కొంచెంగా సాల్ట్ అయితే వేసుకొని పిండి బాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే పిండి ముద్దలాగా చేసుకోవాలి. నిండా గట్టిగా కాకుండా నిండా మెత్తగా కాకుండా వేసి బాగా కలుపుకొని తర్వాత ఆయిల్ 1 స్పూన్ వేసుకున్నామంటే పిండి అనేది ఇంకా బాగా స్మూత్గా ముద్దగా రెడీ అవుతుంది. ఈ విధంగా కలిపైతే ఒక 10 నిమిషాలు మూత పెట్టయితే ఉంచుకొని తర్వాత ఇప్పుడు నేనైతే వడ కర్రీ ఈ విధంగా చేత్తోనే రుద్ది పూరీలు అయితే రుద్దుకు పెట్టి రెడీ చేసి పెట్టుకుంటాను. ఇందులో రెడీ చేసుకున్న తర్వాత కొంచెంగా పిండి వేసుకుంటూ పూరీలాగా రుద్ది అయితే రెడీ చేసుకుంటా. అంతలోపల ఇక్కడైతే ఆయిల్ అయితే పొయ్యి పైన ఆయిల్ స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుంటా ఉంటే పూరీలు అనేది రుద్దుకునేసినాను. ఇందులో మనకి వడకర్రీ రెసిపీని రెడీ చేసుకుంటామండి. ఇక్కడైతే నేను 2 గంటల ముందు అయితే 1/4 kg శనగపప్పునైతే నానబెట్టి అయితే ఉంచుకున్నాను. 2 గంటలు నానిన తర్వాత 2 times అయితే వాష్ చేసుకుని పప్పు, పచ్చిమిర్చి అయితే 2, తెల్లగడ్డపాయలు అయితే ఒక 4 వేసుకున్నాను. అల్లం ముక్క కొంచెం వేసి తగినంత సాల్ట్ అయితే వేసి నిండా నున్నగా కాకుండా కొంచెం పచ్చగా అయితే మిక్సీకి వేసుకోవాలి. నేను 2 ఆయిల్ అయితే వేసుకున్నాను. అదేవిధంగా 2 ఆనియన్లు అయితే కట్ చేసి అయితే వేసుకున్నాను. కొత్తిమీర కూడా వాష్ చేసి కట్ చేసి అయితే వేసుకొని పిండి అయితే బాగా మిక్స్ చేసుకున్నాను. ఆల్రెడీ ఇక్కడ స్టవ్ పైన ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఇక్కడ మనం వడ కర్రీకి అయితే వడ అయితే పూర్తిగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, 1/2 బాయిల్ అయితే చాలు వడ కర్రీకి రెడీ అయిపోతుంది. చేత్తోనే అయితే వేడివేడి ఆయిల్లో తట్టి అయితే మనం వేసినామంటే వడ కర్రీకి వడ అనేది రెడీ అయిపోతుంది. 2 నిమిషాలు తల తిప్పించి మళ్ళీ కాల్చుకొని తీసుకోవచ్చు. తర్వాత ఇంకొకసారికి అయితే మసాలా వడకైతే ఈ పిండిని మనం యూస్ చేసుకోవచ్చు. ఇంకోసారి వేస్తే మసాలా వడ అయితే పూర్తిగా కాల్చుకున్నామంటే బాగా స్పైసీగా కాల్చుకున్నామంటే మనకు మసాలా వడ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం వడ కర్రీకి అయితే వడలు అయితే ఇక్కడ రెడీ చేసి అయితే నేనైతే పెట్టుకున్నాను. మళ్ళీ తర్వాత వచ్చి వడలకు అయితే కూడా పిండి అయితే తట్టి బాగా డీప్ ఫ్రై చేసుకుంటే మసాలా వడ కూడా అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే వడ కర్రీకి 1/2 బాయిల్ చేసుకొని పక్కన తీసి అయితే పెట్టుకొని బాగా చల్లార్చుకోవాలి. వడలు అనేది బాగా చల్లారిన తర్వాత కట్ చేసి కొంచెంగా మిక్సీలో వేసుకున్నామంటే మనం గ్రైండ్ చేసుకున్నామంటే మనకు వడ కర్రీకి అయితే వడలు పిండి రెడీ అయిపోతుంది. ఇక్కడ వడపిండి రెడీ అయిన తర్వాత నేనైతే ఆయిల్ పెట్టి ఇంకో బాణాలి పెట్టి ఆయిల్ అయితే వేసుకుని పోపు దినుసులు అయితే వేసుకుని 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసి అయితే వేసుకున్నాను. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలు, 4 టమాటాలు, కొత్తిమీర అయితే కట్ చేసి అయితే పెట్టుకుంటే మనకు వడ కర్రీ అనేది